రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారమైతే రేగాయి. నిన్న మొన్న చేశాడు కదా, ఏదైతే ఆలింగనం చేసుకోవడమే వీళ్ళ యొక్క విదేశాంగ విధానము, ఫారిన్ పాలసీ అని చేసినటువంటి వివాదాలు, ముఖ్యంగా జార్జ్ మెలోనీతో నరేంద్ర మోదీకి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడటం నిజంగా అత్యంత హేయమని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది గారు, అలాగే రాజ్నాథ్ సింగ్ గారు, మరికొంతమంది ప్రహ్లాద్ జోషి గారు అందరూ కూడా దుమ్మెత్తి పోశారు. మీ అహంకారానికి హద్దులు దాటిపోతున్నాయి. మీరు ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారు కదా, మరి దానికి సంబంధించినటువంటి మెచ్యూరిటీ సంపాదించారా? ఏది మీ మెదడు ఎదుగుదల ఎక్కడుంది? మీరు దాని గురించి ఆలోచించండి. ఈ దేశం పరువు తీయడానికి మాత్రమే మీరు ప్రసంగాలు చేయకండి అన్నట్లుగా అందరూ కూడా నిన్న మాట్లాడారు. అలాగే మిగతా న్యూట్రల్లో ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మన కాంగ్రెస్కే కదా నష్టం అన్న విధంగా మరి కొంతమంది మాట్లాడారు. వాస్తవంగా చెప్పాలంటే విమర్శించడం, ప్రశ్నించడం అనేది తప్పు కాదు, కానీ రాహుల్ గాంధీ గారు నిజంగానే ఈ మధ్య స్కిట్లు వేస్తున్నారు. నిన్న కూడా స్కిట్లు వేశారు కదా, మొన్న సాయంత్రం స్కిట్లు వేసి ఆలింగనం చేసుకోవడము ఇదే ఫారిన్ పాలసీ. ముఖ్యంగా జార్జ్ మెలోని ఉద్దేశించి పాపం ఆమెకి నరేంద్ర మోదీకి వీళ్ళ సంబంధం ఏంటి? ఆవిడ ఒక దేశానికి ప్రధాని, ఈయన ఒక దేశానికి ప్రధాని. ఇలాంటి వయసు వ్యత్యాసం ఉన్నటువంటి వారిని కూడా రకరకాల పేర్లతో పిలవడము అది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి నిజంగా తగదు. ఆయన ఏమైనా అనుకోవచ్చు, కానీ అది ఆయన పార్టీకే కదా నష్టం. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా అలాంటివి చేయడం వల్ల కూడా బీజేపీకి ప్లస్సే. ఈ విధంగా చేసే నరేంద్ర మోదీని మరి కాస్త ఎక్కిస్తున్నారు, అంటే ఇంకా అందలం ఎక్కిస్తున్నారు. అది ఒక విధంగా మనకి మంచిదే.